వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం యంగ్ ఏజ్ డైట్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎటువంటి సప్పని ప్లాన్ చేసుకోవాలి. హాయ్ శుభాంగి. హాయ్ మోనికా. శుభాంగి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో యంగ్ ఏజ్ డైట్లో మనం యాంగ్జైటీ అండ్ అలాగే డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వారం అంతా వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ తెలియజేస్తారు కదా. సో సప్పని వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం లిమిటెడ్గా తీసుకొని గుడ్ అమౌంట్ ఆఫ్ వెజీస్ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ యాడ్ ఆన్గా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో సాలాడ్స్ అనగానే వీళ్ళు ఏమైపోతుందంటే ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకోవడం అవుతుంది. అలా కాకుండా లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇలా బ్యాలెన్స్ చేస్తే ప్రాపర్ మీల్ అనేది డిన్నర్కి వీళ్ళు తీసుకోవచ్చు. అండ్ శుభాంగి, చాలాసార్లు వింటూ ఉంటాం నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుందని. ఇట్స్ ఎ మిత్, రియల్లీ అలాంటివి ఏమైనా ఉందా? సో ఇట్ డిపెండ్స్ అండి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ మీట్ యూఆర్ ఈటింగ్ అని. ఒకవేళ రెడ్ మీట్స్ మీద ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ టు ఇన్ఫ్లమేషన్, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా మన బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. బ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీస్ కానీ ఇలాంటివి వస్తాయి. లేదు మనం లీన్ ప్రోటీన్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ సేఫర్ సైడ్. అండ్ ఆల్సో కన్జప్షన్ లెవెల్లో ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు చాలా మంచిది. ఓవర్ ఈట్ చేయకుండా ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. లైక్ 100 to 200 grams పర్ సర్వింగ్స్ అలా తీసుకున్నప్పుడు ఏంటంటే లిమిటెడ్గా తీసుకుంటున్నాము, ఓవర్ ఈట్ చేయట్లేదు కాబట్టి ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ బర్డెన్ కాకుండా మనకి సేఫ్గా ఉంటుంది. ఓకే. సో వెజిటేరియన్స్ అనుకోండి, వాళ్ళు మీట్ అవి తీసుకోలేరు కాబట్టి వాళ్ళు మీట్కి బదులుగా ఏం ఎక్కువగా తీసుకోవచ్చు? ఎస్పెషల్లీ సప్పర్లో ఏం ప్లాన్ చేసుకోవచ్చు? సో వెజిటేరియన్స్ వచ్చేసి వీళ్ళు పన్నీర్, టోఫు, సోయా చంక్స్, రాజ్మా, లెంటిల్స్ లేదంటే లెగ్యూమ్స్ ఏవైతే అంటామో చోలే లాంటివి, ఇలాంటివి వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఒకటి ప్రోటీన్ వాల్యూ వచ్చేస్తుంది, రెండోది లెగ్యూమ్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది కూడా వస్తుంది, దాంతోపాటు కొంచెం మెగ్నీషియం కూడా వస్తుంది. ఇలా వీళ్ళు ఇది ఏదైతే న్యూట్రియంట్స్ ప్రాపర్ కావాలో ఇన్ఫ్లమేషన్ బీట్ చేయడానికి కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్కి కానీ అవన్నీ వీళ్ళు ఈ ఫుడ్స్ ద్వారా సప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు రెడ్ మీట్ కట్ ఆఫ్ చేసుకుంటే మంచిది, కానీ ఫిష్ కానీ చికెన్, ఎగ్ ఇలాంటివన్నీ సప్పర్ ప్లాన్ చేసుకోవచ్చా? డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సప్పర్ టైంలో ఫిష్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటారు. సో ఫిష్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది. సెకండ్ ఏంటి, ఫ్యాటీ ఫిష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అఫ్కోర్స్ మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బూస్టింగ్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బ్రెయిన్లో అక్కర్ అయింది బికాజ్ ఆఫ్ డిప్రెషన్, స్ట్రెస్ హార్మోన్ వల్ల, దాన్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో శుభాంగి, అయితే ఇప్పుడు సప్పర్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వీళ్ళకి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో కంఫర్టబుల్గా ఒక 7 to 8 hours మంచి స్లీప్ ఉండాలి వీళ్ళకి అంటే వీళ్ళ డిన్నర్ ఎలా ఉండాలి? సో సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే వీళ్ళు హెవీ మీల్ తీసుకునేసరికి డిన్నర్ చాలా యాక్టివ్గా ఉండిపోయి స్లీప్ త్వరగా రాదండి. అండ్ వాళ్ళు చాలా లేట్గా పడుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ లేట్గా పడుకుంటే ఇంకా లేట్గా లేవడమో లేదంటే ఆఫీస్ వర్క్స్ ఉన్నాయని తొందరగా లేవడమో అవుతుంది. సో స్లీప్ డిస్టర్బెన్స్ అనేది చూస్తూ ఉంటాము. డిన్నర్కి బెడ్కి మనము ఒక 3 to 4 hours గ్యాప్ పెట్టుకుంటే చాలా ఐడియల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై 7 to 8 o'clock మీరు డిన్నర్ కంప్లీట్ చేసి బై 10 o'clock యూ కెన్ గో ఫర్ స్లీప్. ఇట్ ఐడియల్ బ్యాలెన్స్ టైం పీరియడ్ ఉంటే కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ అలాగే నిద్ర బాగా పట్టాలి అంటే చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు, అంటే ఎస్పెషలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. సో ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా వీళ్ళకి నిద్ర పట్టేలాగా చేసేయండి? మోనికా, సో మనం ఏంటంటే టర్మరిక్ మిల్క్ ఏదైతే అనుకుంటూ ఉంటామో, పసుపు వేసిన పాలు కొంచెం మరగబెట్టి హర్బ్స్ కూడా వేస్తాము మనం దాంట్లో. సో ఈ మిల్క్ అనేది మనకి స్లీప్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పండుకునే ముందు ఈ టర్మరిక్ మిల్క్ తాగితే వాళ్ళకి గుడ్ స్లీప్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బటర్ మిల్క్ లాంటిది, ఇలాంటి ఫుడ్స్ ఏవైతే సాఫ్ట్ లిక్విడ్ జ్యూసెస్ ఉన్నాయో లైక్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ ఇలాంటివి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట బెటర్ స్లీప్ కోసం.
ఓకే, సో ఇలాంటివన్నీ ఫాలో అవుతూ మంచి స్లీప్ ఉండి అండ్ అలాగే చక్కటి డైట్ తీసుకొని సప్పర్ బాగా ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనము ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ కూడా మనకి అవైలబుల్గా అవుతుంది. ఈ న్యూట్రియంట్స్ ఏంటంటే నర్వ్ ట్రాన్స్మిటర్, నర్వ్ రిసెప్టార్స్కి ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని మినిమైజ్ చేసి, స్ట్రెస్ లెవెల్ని మినిమైజ్ చేసి ఆ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎఫెక్ట్స్ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. ఓకే శుభాంగి, సో సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకుంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. యంగ్ ఏజ్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్ ద్వారా చూద్దాం. సోమవారం బీట్రూట్ లీఫ్, జొన్న రొట్టె అండ్ ఫిష్ కర్రీ. మంగళవారం మెథి థేప్లా, చనా దాల్ అండ్ కర్డ్. బుధవారం జొన్న రొట్టె అండ్ రెడ్ క్యాబేజ్ సాలడ్ అండ్ చికెన్ కర్రీ. గురువారం టొమాటో రైస్, స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ బటర్ మిల్క్. శుక్రవారం స్పినాచ్ రైస్, బెండి కర్రీ, సాంబార్ అండ్ కర్డ్. శనివారం రాజ్మా చావల్ అండ్ కుకుంబర్ టొమాటో సాలడ్. ఆదివారం చికెన్ పులావ్ అండ్ కర్డ్ అండ్ సాలడ్. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. శుభాంగి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం చేయబోయే మొదటి రెసిపీ రెడ్ క్యాబేజ్ సాలడ్ అండ్ రెండవ రెసిపీ బెండి కర్రీ. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ క్యాబేజ్ సాలెడ్ పెట్టారు సప్పర్కి. సో ఈ రెడ్ క్యాబేజ్ అలాగే బీట్రూట్ అండ్ క్యారెట్ ఇవన్నీ ఎలా హెల్ప్ చేస్తాయి? సో మనకి రెడ్ క్యాబేజ్లో వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి అన్న కాంప్లెక్స్ విటమిన్స్ కూడా మనకి దీంట్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి ఏంటంటే మనకి కామింగ్కి, యాంటీ ఇన్ఫ్లమేషన్ అలా హెల్ప్ అవుతుంది మనకి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం క్యారెట్స్ అనేది ట్రిప్టోఫాన్లో ఎక్కువగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లోవర్ చేసుకోవడానికి, ఎట్ ద సేమ్ టైం మూడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి క్యారెట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ వచ్చేసి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఏదైతే ఇన్ఫ్లమేషన్ మనకి బ్రెయిన్లో ఉందో దాన్ని తగ్గించడానికి, ఎట్ ద సేమ్ టైం యాంటీ డిప్రెసెంట్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. సీడ్స్ పెట్టుకున్నాము. సీడ్స్ ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాము. సో ఈ ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ మనకి సెలీనియం, జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ ఫంక్షన్ ఎన్హాన్స్ అయినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో అలా మనకి ఈ న్యూట్రియంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో శుభాంగి, మనకి రెడ్ క్యాబేజే కాదు గ్రీన్ క్యాబేజ్ కూడా తీసుకోవచ్చా? డెఫినెట్గా గ్రీన్ క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మనకి రెడ్ క్యాబేజ్లో అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకనే మనం రెడ్ క్యాబేజ్ సెలెక్ట్ కంపేర్డ్ విత్ గ్రీన్. ఓకే, ఇప్పుడు మన సెకండ్ రెసిపీ భిండి కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో శుభాంగి భిండి పెట్టారు అండ్ సప్పర్లోకి. సో భిండి అనగానే చాలా మంది ఏంటంటే తక్కువ తీసుకుంటారు ఆ వెజిటబుల్ని. ఒకవేళ తీసుకున్నా దాన్ని డీప్గా ఫ్రై చేస్తారు. అండ్ అలాగే ఒకవేళ డీప్ ఫ్రై అయినా ఉంటుంది ఒక ఆప్షన్, లేదు అంటే నెక్స్ట్ బెండి దియోప్యాజా అలాంటివి ఏమైనా చేసుకుంటారు. సో విచ్ మెథడ్ ఈస్ కరెక్ట్ ఫర్ బెండి? సో బెండి కర్రీ వచ్చేసి మనకి డీప్ ఫ్రైస్ కాకుండా మనము కర్రీ, షాలో ఫ్రైస్ కర్రీ రూపంలో తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడైతే డీప్ ఫ్రైస్ చేస్తామో బెండి అనే కాకుండా వేరే వెజిటేబుల్స్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, ఏడి, ఈకే అని విటమిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి దాంట్లో హాఫ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేటివి ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనము డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసి మనము షాలో ఫ్రై కానీ లేదంటే పాన్ ఫ్రై కానీ, అంటే ఆయిల్ తక్కువగా వేసుకొని కొంచెం కర్రీ రూపంగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మనకి ఈ బెండిలో ఏంటంటే మెగ్నీషియం రిచ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఫోలిక్, విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ ఏంటంటే ఎనర్జీ బూస్టింగ్కి పనికొస్తుంది, ఎట్ ద సేమ్ టైం మన మూడ్ మేనేజ్మెంట్కి, స్ట్రెస్ మేనేజ్మెంట్కి బెండి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. కర్డ్ ప్రీబయోటిక్ గట్ హెల్త్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైజెషన్. ఇంకోటి ఏంటంటే గట్ హెల్త్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలో అంటే గట్ ప్లేస్ సెకండ్ బ్రెయిన్ అనమాట. మనకి బ్రెయిన్కి సిగ్నల్స్ గట్ ద్వారా కూడా వెళ్తూ ఉంటాయి. సో ఈ గట్ మనం హెల్తీగా పెట్టుకున్నట్టయితే బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చి డిప్రెషన్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది.
టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇంకోటి ఏంటంటే కుర్కుమిన్ అన్న యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి అది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే దాన్ని ఫైట్ చేయడానికి అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. సో మనం యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లో డైజెస్టివ్ ఇష్యూస్ చాలా చూస్తాం కాబట్టి ఆ ఈజీ డైజెషన్ ప్రాసెస్కి మనం ఇలా హెర్బ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. భిండి కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ శుభాంగి. యూ వెల్కమ్. సురేఖ ఇలా అడుగుతున్నారు, నేను ప్రతిరోజు స్ప్రౌట్స్ తీసుకుంటాను, స్ప్రౌట్స్ని వెజిటబుల్స్తో కలిపి తీసుకోవడం మంచిదా సాలడ్ లాగా, లేకపోతే ఫ్రూట్స్తో తీసుకోవడం మంచిదా తెలియచేయండి. హాయ్ సురేఖ, మీరు స్ప్రౌట్స్ కానీ ఎలెక్ట్ చేసుకున్నట్టయితే వెజిటేబుల్ లేదంటే ఫ్రూట్స్ రెండు మీరు యాడ్ చేసుకొని సాలడ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రెండిటికి దాని ఓన్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. సో యూ కెన్ గో ఫర్ ఫ్రూట్ యాజ్ వెల్ యాజ్ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఫ్రూట్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, విటమిన్ రిచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి వెజిటేబుల్ మెగ్నీషియం, పొటాషియం అలా రిచ్ న్యూట్రియంట్స్ ఇస్తూ ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సాలెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ సాలెడ్ ఏంటంటే సప్పర్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఫేస్ చేసే వాళ్ళకి ఇలాంటి సాలెడ్ సప్పర్లో తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. అండ్ మంచి స్లీప్ ఉండడం వల్ల మార్నింగ్ లేచేసరికి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గించుకోవడానికి కూడా ఇలాంటి సాలెడ్స్ హెల్ప్ చేస్తాయి. ఎస్పెషలీ రెడ్ క్యాబేజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే జింక్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో మనం రెడ్ క్యాబేజ్ వేసుకుందాం. అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యారెట్ కూడా మన మైండ్ని కామ్ చేయడానికి అండ్ అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి హెల్ప్ చేయడానికి కూడా క్యారెట్ అధికంగా తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి గట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఇండైజెషన్ ప్రాబ్లం లాంటివి ఉంటే కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అధికం అయ్యే అవకాశం ఉంటుంది, సిమ్టమ్స్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యారెట్ లాంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల సప్పర్లోని మనకి మైండ్ కామ్గా ఉండి నిద్ర చక్కగా పట్టి డైజెషన్ ఈజీగా అయ్యి హెల్దీగా ఉంటారు. అండ్ అలాగే మనం బీట్రూట్ వేసుకుంటున్నాం. ఇందులోని బీట్రూట్లో కూడా చక్కటి ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ ఇది కూడా మన బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ ఏవైతే మన బాడీకి అందుతాయో అవి కూడా మనకి ఏంటంటే ఇరిటేషన్ పెంచకుండా కామ్గా ఉండడానికి, బ్రెయిన్ నుంచి చక్కటి ఆ సిగ్నల్స్ని ఇంటరప్ట్ చేయకుండా మనకి ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి కూడా బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పంప్కిన్ సీడ్స్ అలాగే బాదాం కూడా వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్. సో సాలెడ్స్కి, డ్రెస్సింగ్స్కి మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఇందులో మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. సో ఇవన్నీ కూడా రాగా తీసుకోవాల్సిన వెజిటబుల్సే, సో కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి సాలెడ్స్ తీసుకోవడం వల్ల లో క్యాలరీస్, అంటే లెస్ క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా మందికి ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఒబెస్గా ఉన్నా సరే వెయిట్ లాస్కి కూడా ఇలాంటి సాలెడ్స్ హెల్ప్ చేస్తాయి. సో మన రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ భిండి కర్రీ. భిండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను.
చాలా మంది భిండి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటూ ఉంటారు. భిండిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బెండకాయల్లో ఉన్న ఫైబర్ అన్నది మనం ఎప్పుడైతే ఫ్రై చేసి తీసుకుంటామో ఆ ఫైబర్ క్వాంటిటీ అన్నది అది పోతుందన్నమాట. సో మనం తీసుకున్నా సరే ఆ బెండకాయలో ఉండే ఆ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, దానివల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. అలా కాకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎస్పెషలీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సప్పర్ ఏంటంటే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, గట్ ఫ్రెండ్లీ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అంటే డైజెషన్కి హెల్ప్ చేసే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, అలాగే స్పైస్ ఎక్కువగా ఉండేవి అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కట్ ఆఫ్ చేసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ భిండి కర్రీకి కొంచెం బిర్యానీ ఆకు వేసుకుందాం అండ్ అలాగే కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ అలాగే కొంచెం కాజు, బాదాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ కలిపి సాటే చేసుకుందాం. సో ఈ కాజు, బాదాం మనం ఎందుకు వేసుకున్నాం అంటే అవి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చక్కటి ప్రోటీన్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, హెల్దీగా బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని కూడా మనకి తగ్గిస్తాయి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అగైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. మనకి పసుపు కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి చక్కగా నిద్ర పట్టాలి అంటూ కూడా పాలల్లో పసుపు వేసుకొని తీసుకుంటాం కదా, ఎందుకంటే పసుపు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలా మనం కర్రీస్లో కూడా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం టొమాటోస్, ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకుందాం. ఇందులో ఆ జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో అది కూడా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన ఇంటెస్టైన్స్కి లాక్సైటివ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ జిగురుగా ఉండడం వల్ల మనకి డైజెషన్కి ఈజీగా అవుతుంది, గట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా అంటే జిగురు పదార్థాలతో కూడిన వెజిటబుల్స్ అనమాట. బెండకాయ మనం కట్ చేసినప్పుడు కూడా చూడండి జిగురు జిగురుగా ఉంటుంది కదా. సో అది లాక్సైటివ్గా మనకి హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కాస్త కారం, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. సో మనకి బెండకాయలు బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో భిండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కర్డ్ మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన గట్ అంటే మన స్టమక్లో ఉండే ఆ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం
ఇందులోకి పెరుగు కూడా వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. భిండి కర్రీ రెడీ అయిపోయింది. రెడ్ క్యాబేజ్ సాలెడ్ అలాగే భిండి కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రెడ్ క్యాబేజ్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్ 1, క్యారెట్ 2, బీట్రూట్ 1, బాదాం కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. రెడ్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెడ్ క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, బాదాం, గుమ్మడి గింజలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ. భిండి కర్రీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, బాదాం కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, దాల్చిన చెక్క 2, లవంగాలు 2, బిర్యానీ ఆకు 1, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కసూరి మెతి కొద్దిగా. భిండి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బాదాం, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పసుపు, టొమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి కసూరి మెతి వేసి తగినంత ఉప్పు వేసి ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, కారం వేసుకొని బాగా సాటే చేసుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తరువాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే భిండి కర్రీ రెడీ. కిరణ్ ఇలా అడుగుతున్నారు: మా బాబు ఏజ్ 14 ఇయర్స్, అసలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, చాలా సన్నగా ఉన్నాడు. పిల్లల వెయిట్ గెయిన్కి ఏమైనా డైట్ తెలియచేయండి. హాయ్ కిరణ్, సో మీ బాబుకి ఏంటంటే బనానా విత్ మిల్క్ కాంబినేషన్లో మిల్క్ షేక్స్ కానీ స్మూతీస్ కానీ నైట్ టైం ఇవ్వండి. అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేస్తే రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ వెజ్జీస్ తినిపియండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వాలి. నట్స్ ద్వారా ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం యంగ్ ఏజ్ డైట్లోని యాంగర్, అలాగే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, అలాగే మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ ఇలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళు అసలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు. సో మరి రెడ్ క్యాబేజ్ సాలెడ్, మనకి క్యాబేజ్లో ఏంటంటే చక్కటి వాటర్ కంటెంట్తో పాటు మనకి ఇందులో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, వైటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మన బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, మన మైండ్ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ఇలాంటి వెజిటబుల్స్ని మన డైట్లో తీసుకోవాలి. అండ్ అలాగే క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా మనం కామ్గా ఉండి ఓవర్ థింక్ చేయకుండా ఉండడానికి, బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి వెజిటబుల్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి సింపుల్గా ఇలాంటి సాలెడ్ తీసుకున్నట్టుగా అయితే సప్పర్లోకి నిద్ర చక్కగా పడుతుంది. అండ్ అలాగే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లాంటివి మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే భిండి కర్రీ, భిండిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చక్కటి వైటమిన్స్ ఉంటాయి. అండ్ భిండి కూడా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కర్డ్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, అగైన్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇలాంటి సింపుల్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఏవైనా మనం సప్పర్లో తీసుకున్నట్టుగా అయితే నిద్ర చక్కగా పడుతుంది. అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్ కోసం మనం రెండిట్లో కూడా చక్కటి సీడ్స్ యాడ్ చేసుకున్నాము. అంటే బాదాం, కాజు లాంటివి భిండి కర్రీలో యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే గుమ్మడి గింజలు లాంటివేమో మనం ఇలా సాలెడ్లో తీసుకున్నట్టుగా అయితే వాటిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి బ్రెయిన్ ఫంక్షనింగ్కి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా ఇలాంటి చక్కటి ఫుడ్స్ మనకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మన సప్పర్ ఎప్పుడు కూడా ఇలా హెల్దీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మీ డైట్కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి
మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139కు వాట్సాప్ చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి సప్పర్ రెసిపీస్ ని పరిచయం చేసాం. 2 కూడా ఈజీగా డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి, అలాగే వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఎవరికైతే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటాయో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది అండ్ మైండ్ కామ్ గా ఉండడానికి కూడా ఇలాంటి ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.